Subscribe now and press the bell icon. Never miss an update. కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణ్ రావు. ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనరేట్ చేస్తున్నటువంటి పనులు చూస్తుంటే మరి కమిషనరేట్కి ఏమైనా చిత్తచాంచల్యం ఉందా, లేకపోతే పరిపాలనా అనుభవాన్ని పక్కన పెట్టి అనుభవం లేని వాళ్ళలాగా ఏదైనా పరిపాలన చేస్తున్నారా, లేకపోతే కావాలని రూల్స్ యాక్ట్స్ వైలేట్ చేస్తున్నారా అన్న అనేక సందేహాలు కలుగుతున్నాయండి. నిన్న జరిగిన సంఘటన ఒకటి చూస్తే కనుక మనకి విచిత్రంగా కనిపిస్తుంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో మరి ముక్త్యాల గ్రామం ఉందండి. హరిహర కోటిలింగ క్షేత్రం చాలా ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రం. కోటి లింగాలని ప్రతిష్ఠిస్తాం మేమంటూ ప్రకటిస్తూ నిర్మించబడినటువంటి ఆలయం అండి అది. భక్తులు కూడా విశేషంగా వస్తుంటారు. ఈ సంస్థని నిన్న దేవాదాయ కమిషనర్ ఒక ఉత్తర్వు ఒకటి వెలువరిస్తూ ఈ హరిహర కోటిలింగ క్షేత్రం ముక్త్యాలలో ఉన్నటువంటి సంస్థ ఏదైతే ఉందో ఇది 6A ఇన్స్టిట్యూషన్. గత సంవత్సరం సుమారు 50 లక్షల రూపాయల ఆదాయం ఉన్న ఇన్స్టిట్యూషన్. దీనిని మరి శివస్వామి మహాసంస్థానం శ్రీ శివక్షేత్రం తాళాయిపాలెం గుంటూరు డిస్టిక్లో ఉన్నవారికి దత్తత ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా ఒక ఉత్తర్వు ఇచ్చారండి. 18/12/2024 ఈ ఉత్తర్వు వచ్చింది. మరి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ ఫర్ అడాప్షన్ ఆఫ్ శ్రీ కోటిలింగాల హరిహర మహాక్షేత్రం ముక్తేశ్వరపురం జగ్గయ్యపేట కృష్ణా డిస్టిక్ట్ మరి టు శ్రీ భారత ధర్మదేవత బ్రహ్మచారి శ్రీ శివస్వామి మహాసంస్థానం శ్రీ శివక్షేత్రం తాళాయిపాలెం గుంటూరు డిస్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇష్యూడ్ అని రాశారండి. అయితే కొన్ని షరతులు కూడా దీనిలో విధిస్తూ ఈ సంస్థని వాళ్ళకి అడాప్షన్ ఇచ్చినట్టుగా రాసేశారు. ఇది అటానమస్గా కమిషనర్ తీసుకున్న నిర్ణయంగా ప్రకటించారు. సెక్షన్ 145(1)ని దీనికి ఆధారంగా కమిషనర్కు ఉన్నటువంటి విశేషాధికారాలను ఉపయోగిస్తూ ఈ పని నేను చేస్తున్నానంటూ మరి కమిషనర్ సత్యనారాయణ ప్రకటిస్తూ ఈ ఉత్తర్వు ఇచ్చారండి. మరి అసలు దీనిలో ఇది చట్టబద్ధత ఎంత, చట్ట విరుద్ధత ఎంత ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఈ దేవాలయం గత 4 సంవత్సరాల ఆదాయ వ్యయాలు కనుక మనం చూసుకుంటే సుమారు 40 లక్షల నుండి 50 లక్షల లోపు ఆదాయం కలిగినటువంటి సంస్థ. రాజమండ్రి ఆర్జేసీ పరిధిలో ఉన్నటువంటి సంస్థ 6A ఇన్స్టిట్యూషన్. అంటే డబ్బులు లేకపోవడం, జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉండడం, చాలా పేదరికంలో ఉన్నటువంటి దేవస్థానం, లేకపోతే ఆర్థికంగా ఎటువంటి మనుగడ లేనటువంటి దేవస్థానం అయితే ఏం కాదండి. గతంలో ఇక్కడ వినోద్ కుమార్ అని ఒక ప్రస్తుత అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న ఆయన పనిచేశారు, జంగం వినోద్ కుమార్. వారు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు అయితే ఈ దేవస్థానాన్ని చాలా అద్భుతంగా అభివృద్ధి చేశారండి. ఇప్పుడు ఏదైతే ఈ 50 లక్షల రూపాయల ఆదాయం ఉందని చెప్తున్నామో గతంలో వారు పనిచేసినప్పుడు సుమారు ఒక 10 సంవత్సరాల క్రితమే చూస్తే కనుక 1 కోటి రూపాయలు ఆదాయం కూడా చూపించారండి. వారు అక్కడ ఉన్నప్పుడు దేవస్థానాన్ని చాలా అభివృద్ధి దిశగా తీసుకెళ్లారు. మరి దీనికి అనేక రకాలైనటువంటి ప్రచారాలు చేసి ప్రాచుర్యాన్ని కల్పించి ఈ సంస్థ అనర్గళంగా అభివృద్ధి చెందేలాగా పాటుపడిన వాళ్ళలో ముఖ్యంగా మనం ఈ వినోద్ కుమార్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందండి. ఈ దేవస్థానంలో ఇంకా దీని తర్వాత చాలా మంది ఇక్కడ పనిచేసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అనర్థం ఏంటంటే ఏడాదికి 50 లక్షల రూపాయల ఆదాయం వస్తున్న మరి జగ్గయ్యపేట కోటిలింగ హరిహర క్షేత్రాన్ని దత్తత పేరిట శివస్వామికి తేరగా దారదత్తం చేశారు కమిషనర్ అంటూ అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయండి. మరి సుమారు 25 కోట్ల రూపాయల ఆస్తులున్నాయి, 40 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మరింత హడావిడిగా అప్పజెప్పేసేటంత హడావిడి ఏముంది అంటూ కూడా చాలా మంది ప్రశ్నిస్తూ వస్తున్నారు. నిన్న రాత్రికి రాత్రి దీనిని అప్పజెప్పేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా ముగించినట్టుగా వార్తలు వచ్చాయి, కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. మరి శివస్వామి కాకుండా ఇంకా కొంతమంది భక్తులతో సహా తర్వాత కొంతమంది రాజకీయ నాయకుల ప్రేరేపణతో ఈ కార్యక్రమం జరిగింది అంటూ కూడా అనేక ఆరోపణలు ముఖ్యంగా వినిపిస్తున్నాయండి. మరి
శివస్వామి ఎవరు? ఇప్పుడు ఇది చూద్దాం. ఎందుకంటే ఈయనకి దత్తత ఎందుకు ఇవ్వాలి? దేవాదాయ శాఖ ప్రొవిజన్స్ ప్రకారం ఇప్పుడు దేవాదాయ కమిషనర్ ఏదైతే ప్రొవిజన్స్ దీనిలో పెట్టారో, ఇన్ ది సర్కమ్స్టాన్సెస్ రిపోర్టెడ్ బై ద డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ విజయవాడ ఇన్ ద రెఫరెన్స్ సెకండ్ సైటెడ్ అండ్ ఇట్ ఎక్సర్సైజ్ ఆఫ్ ద పవర్స్ వెస్టెడ్ హిమ్ ఇన్ 145(1) ఆఫ్ ఏపీసీ హెచ్ఆర్ఐ ఆఫ్ ఎండోమెంట్స్ ది కమిషనర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ హియర్ బై అకార్డెడ్ పర్మిషన్ టు అడాప్షన్ అని దీనిలో రాసుకుని వచ్చారు. 2022 సంవత్సరంలో జిల్లా ఏసీగా ఎవరైతే ఉన్నారో అప్పుడు శాంతి ఇక్కడ పనిచేశారు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ గా. వారి హయాంలో ఉండగానే ఈ దేవస్థానాన్ని ప్రైవేట్గా ఉన్నటువంటి ఈ శివస్వామి ఎవరైతే ఉన్నారో మహాసంస్థానం వీళ్ళకి అధీనానికి ఇచ్చేసి అడాప్షన్ ఇవ్వడానికి ఒక ఫైలు నడిపారంటూ కూడా రిఫరెన్స్ గా చూపిస్తున్నారండి. మరి 26/11/2021 ఈ వీళ్ళు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కి శివస్వామి మాకు ఈ క్షేత్రాన్ని అప్పచెప్పమని వాళ్ళకు మెమోరాండం ఇచ్చినట్టుగా కూడా దీనిలో చూపిస్తూ వస్తున్నారు. మరి 2021లో రిప్రజెంటేషన్ పెడితే 2022లో దీని మీద ఏసీ రిపోర్ట్ ఇస్తే 2024లో ప్రభుత్వం మారాక ఇంత యుద్ధ ప్రాతిపదిక మీద కొన్ని కోట్ల రూపాయల విలువైన ఆస్తులు గల ఈ దేవాలయాన్ని ఈ ప్రైవేటు సంస్థ మఠాధిపతిగా ఈయన మఠంగా చెప్పుకుంటున్నారండి. ఈయన సంస్థ ఏదైతే ఉందో మహాసంస్థానం అని చెప్పుకుంటున్నారు. ఈయన మరి మఠాధిపత పీఠాధిపత స్వామీజీ అయితే క్లారిటీ లేదు. కానీ ఈ శివస్వామికి అడాప్షన్ దత్తత ఎందుకు ఇవ్వాలి అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే ఈ సెక్షన్ 145 ప్రకారం చూస్తే కనుక దేవాదాయ శాఖలో ఉన్నటువంటి మనుగడ లేక ఆర్థిక దుస్థితిలో ఉన్నటువంటి దేవాలయాలు ఏమైనా ఒకవేళ ఉంటే వాటిని ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి దేవాలయాలకి దత్తత ఇవ్వడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయండి ఈ సెక్షన్లు. తర్వాత ఈ రూల్స్ ఈ చెప్తున్నటువంటి యాక్ట్స్ అన్ని కూడా దానికి సంబంధించినటువంటి వివరాలుగా ఉన్నాయి. మరి ఈ 145 సెక్షన్ ఏం చెప్తుందో మనం ఒకసారి క్లియర్గా చూసే ముందుగా అసలు ముందు శివస్వామి ఎవరు, ఈయన గురించి అంటే వీరే వాట్సాప్లో ఉందండి. వీరి చరిత్ర అంతా కూడా ఈయన ఫేస్బుక్లో పెట్టుకున్నటువంటి చరిత్రే. ఈయన ఏంటి అసలు అనేది ఉందండి. శ్రీ శైవ క్షేత్రములు గుంటూరు ఆంధ్రప్రదేశ్ శివస్వామి ఆర్గనైజేషన్ అని ఒకటి పెట్టుకున్నారు. శివస్వామి ఫౌండర్ ఆఫ్ శ్రీ శివ క్షేత్రము, ఈయన వివరాలు దీనిలో ఉన్నాయండి. శ్రీ శివస్వామి ఈజ్ ఫౌండర్ ఆఫ్ శ్రీ శివక్షేత్రములు లొకేటెడ్ ఇన్ ద బ్యాంక్స్ ఆఫ్ హోలీ రివర్ కృష్ణ గుంటూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్. ద మిషన్ ఆఫ్ శ్రీ శివస్వామి ఈజ్ సర్వ్ హిందూయిజం. ఈయన హిందూ మతానికి సేవ చేయడం కోసం పుట్టినటువంటి ఒక సంఘంగా ఈయన సంస్థని చెప్పుకుంటూ వస్తున్నారు. శ్రీ శివస్వామి ఈజ్ ఫౌండర్ ఆఫ్ శివక్షేత్రము లొకేటెడ్ ఇన్ బ్యాంక్స్ ఆఫ్ హోలీ రివర్ కృష్ణ హిందూయిజం ప్రొటెక్ట్ ఆర్ష ధర్మ అండ్ శ్రీ శివస్వామి ఈజ్ ప్యూర్ బ్రహ్మచారి అండ్ సదాచారి. ది సౌల్ ఆఫ్ హిజ్ సౌల్ అండ్ హిజ్ లైఫ్ ఫర్ లైఫ్, మైండ్ టు మైండ్ అండ్ ఇయర్ to ear, light of the lights, sun to whole suns, is none other than Lord Paramashiva. This is what Shivaswami believes in follows. The purity is attended in unqualified by our mere eyes. He is a lightning spark. Nobody can pollute his word and vision his path of dharma. By the divine grace of Lord Paramashiva and Swami established a wonderful place in banks of river Krishna, serve support to Hindu dharma. He is called as Sri Shivakshetramu అని చెప్పుకుంటూ వస్తున్నారండి. ఈయన శివక్షేత్రం పేరు మీద తాళ్ళాయిపాలెంలో ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి. ఆయన శివుడిని కొలుస్తారు. ఆయన ప్రతి నిమిషము ఆయన జీవితం శివుడికి అంకితం చేసినట్టుగా ఆయన ఫేస్బుక్ లో ఆయన రాసి పెట్టుకున్నటువంటి వివరాలు ఇవి. మరి ఈయనకి గుంటూరులో తాళ్ళాయిపాలెంలో ఉన్న ఈ శివస్వామికి శివుడికి సేవ చేసుకుంటూ హర్షధర్మం కోసం పాటుపడేటటువంటి ఈ వ్యక్తికి ధర్మం కోసం ధర్మ ప్రచారం చేసుకునేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు. ఈ స్వామీజీకి ప్రత్యేకంగా ఈ గుడి అడాప్షన్ ఎందుకని అడుగుతున్నాం. ఎందుకంటే ఈ గుడికున్న సంపద తక్కువేమి కాదండి. మనం 43 రిజిస్టర్ ఒకవేళ చూసినప్పటికీ కూడా ఇది దేవస్థానానికి సంబంధించిన 43 రిజిస్టర్ అండి. దీనిలో కనుక మనం క్లియర్ గా చూస్తే కనుక సర్వే నెంబర్ 123/1లో మరి 30 ఎకరాలు, మరి సుమారుగా మొత్తం 45 ఎకరాల విస్తీర్ణంలో ల్యాండ్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ దేవస్థానానికి 47 ఎకరాల చిల్లర ల్యాండ్స్ ఉన్నాయండి. ఈ ల్యాండ్స్ విలువ సుమారుగా ఇప్పుడు మార్కెట్ విలువ చూస్తే 25 నుంచి 30 కోట్ల రూపాయల విలువ ఉంటుంది. 2 కోట్ల రూపాయల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. సంవత్సరానికి 50 లక్షల రూపాయల ఆదాయం వస్తోంది. సిబ్బంది 40 మంది పనిచేస్తున్నారు. స్కేలు నర్చకులు 6 పనిచేస్తున్నారు. ఈ ఉద్యోగులందరినీ తీసేసి ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నటువంటి ఈ సంస్థని, ఇంత ఆదాయ వనరులు కలిగినటువంటి ఈ సంస్థని తీసుకెళ్లి దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ ఎటువంటి విచక్షణ లేకుండా తనకు విశేష అధికారం ఉందని చెప్పుకుంటూ సెక్షన్ 145ని కోడ్ ఏదైతే చేస్తున్నారో ఈ కోడ్ ప్రకారం ఈ సంస్థకి శివస్వామికి ఈ
ఆలయాన్ని హరిహర కోటిలింగ క్షేత్రాన్ని అర్జెంటుగా ఇచ్చేవలసిన అవసరం ఏంటనే దాని మీద ఖచ్చితమైన వివరణ దేవాదాయ కమిషనర్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. మాకు విశేషాధికారాలు ఉన్నాయి కాబట్టి మేము ఇచ్చేస్తామని ఏదో సర్క్యులర్ ఇచ్చేస్తే ఇది కనీసం జీవో కూడా కాదండి, ఇది గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం కూడా కాదు, ఇది డి సెక్షన్ నుంచి వచ్చినటువంటి ఒక లెటర్ ఇది. మరి ఈ ఆలయాలకు సంబంధించి డి సెక్షన్ నుంచి వచ్చిందండి. D2/COE/14021/51/41/41 డేటెడ్ 18/12/2024. అంటే ఈ ఫైల్ సుమారు 2021 అంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నడిచినప్పటి నుంచి కూడా ఈ ఫైల్ నడుస్తూనే ఉంది. అనేక రకాలుగా వైఎస్ఆర్సీపీ నాయకులు అనేక మంది ఈ దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు కాజేసే ఉద్దేశంతో ఈ అడాప్షన్లు స్వామీజీలు అనేక మందిని తీసుకురావడం, వాళ్ళకి ఏదో రకంగా ఈ భూములకు అట్టబెట్టడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అనేక రకాల దేవాలయాల అరాచకాలు జరిగాయి, అక్రమాలు జరిగాయి, భూములను ఆక్రమించుకున్నారు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు ఇప్పటికే అన్యాక్రాంతంలోనే ఉన్నట్టుగా దేవాదాయ లెక్కలు తేలుస్తున్నాయి. 2,10,000 ఎకరాల భూములు ఆక్రమణలో ఉంటే ఏమీ చేయలేని పరిస్థితుల్లో దేవాదాయ శాఖ ఉన్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తున్న ఈ సందర్భంలో ఇప్పుడు ఈ దేవస్థానానికి ఉన్నటువంటి 47 ఎకరాల పరిస్థితి ఏమిటి? ఒకసారి శివస్వామీజీ కనుక ఈ భూములన్నీ కనుక వాళ్ళు ధారాదత్తం చేస్తూ ఈ అడాప్షన్ ఇచ్చేస్తే ఈ భూములు రేపనే రోజున వాళ్ళు ఏమైనా అమ్ముకు తినేస్తే బాధ్యత ఎవరు వహిస్తారు అని దేవాదాయ కమిషనర్ని అడుగుతున్నాం. మరి దేవాదాయ కమిషనరు దీని మీద మనం ఒకవేళ వివరణ కనుక అడిగితే వారు దీనికి సమాధానం చెప్పచ్చు. లేదంటే మేము ఆల్రెడీ దీనిలో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆల్రెడీ పెట్టే మేము ఇవ్వడం అనేది జరిగిందంటూ కూడా వారు మనకి వివరణ దేవాదాయ కమిషనరేట్ నుంచి ఇవ్వడం జరిగింది. ది ప్రివేలింగ్ ట్రెడిషన్స్ ఆఫ్ పూజా విధానం, కస్టమ్స్ అండ్ సాంప్రదాయమ్స్ ఆఫ్ ద టెంపుల్ షల్ నాట్ బి డిస్టర్బ్డ్, సేమ్ షల్ బి స్ట్రిక్ట్లీ ఫాలోడ్ అని దీనిలో రాస్తున్నారంటే ఆచార మత సాంప్రదాయాలన్నీ కూడా యథావిధిగానే కొనసాగాలి. అంటే అడాప్షన్ నీకు ఇచ్చేశాక ఈ పాటించవలసిన విధి విధానాలన్నీ మన దేవాదాయ కమిషనరే చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ దేవాలయం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశాక ఇంకా దేవాదాయ శాఖ అజమాయిషి ఏముంటుందండి? 5 సంవత్సరాల కాలానికి అడాప్షను, ఏం జరుగుతుందో తెలియదు, దేవాలయ ఉద్యోగులు ఎవరు ఇక్కడ ఉండరు, పరిపాలన వీళ్ళ చేతిలో లేదు, స్వామీజీ చేతికి వెళ్ళిపోతుంది, వాళ్ళ మేనేజర్లు వాళ్ళ మఠాధిపతులు వాళ్ళ శిష్యులు వాళ్ళు పరిపాలన చేసుకుంటారు. ఇన్ని లక్షల మంది దేవాలయ ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు పనిచేస్తున్నటువంటి అతిపెద్ద సంస్థ అయిన ఈ దేవాదాయ శాఖలోనే ఎన్ని రకాల అవినీతి అక్రమాలు జరిగితేనే దిక్కు నివారణ లేకుండా పోతుంది. ఈ సందర్భంలో ఇక్కడ రేపు ఏదైనా అవినీతి జరిగితే ఎవరు ప్రశ్నిస్తారండి? ఏ స్థాయిలో ఎవరికి తెలిసే అవకాశం ఉంటుంది? ఎవరు ఈ విషయాన్ని బయటకు తీసుకొస్తారు? అందువల్ల పూర్తిగా కూలంకషంగా మనం చర్చిస్తే కనుక న్యూ అపాయింట్మెంట్స్ ఆఫ్ ఎనీ కైండ్ వితౌట్ ఆబ్టైనింగ్ ప్రియర్ పర్మిషన్ ఆఫ్ ద కమిషన్ ఎండోమెంట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. కొత్త నియామకాలు ఏవి చేసుకోవడానికి వీల్లేదు, చేస్తే కమిషనర్ పర్మిషన్ ఉండాలి. అవునండి, మళ్ళీ వాళ్ళు పెడతారు. కొత్తగా మేము ఆల్రెడీ పాత స్టాఫ్ తీసేసాం, కొత్త వాళ్ళు పెట్టుకున్నాం, ఓ 25 మందిని, ఈ 25 మందికి మేము ఉద్యోగాలు ఇచ్చుకుంటా ఉంటూ కమిషనర్ రాస్తారు. మళ్ళీ వ్యాపారం మొదలే కదా, దేవాదాయ కమిషనరేట్లు ఒక పోస్టుకి 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటారు. మళ్ళీ అక్కడ గుమాస్తాలు, స్వీపర్లు, చాకర్లు, అనేక రకాలైనటువంటి పనిచేయడానికి మనుషులందరూ వస్తూనే ఉంటారు. పోస్టులో 1,00,000కి 2 లక్షలకి 3 లక్షలకి కొనుక్కునేటటువంటి పరిస్థితి కూడా ఉండే అవకాశం ఉంది. మరి నో ఇమ్మూవబుల్ అండ్ మూవబుల్ ప్రాపర్టీ షాల్ బి ట్రాన్స్ఫర్డ్ ఎక్సెప్ట్ యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 80 ఆఫ్ ఏపీ చారిటబుల్ హిందూ రిలీజియన్ యాక్ట్ అనే దీనిలో రాసుకుని వస్తున్నారండి. ఈ విషయాలన్నీ ఎప్పుడు బయటకు వచ్చి దేవాదాయ కమిషనర్కి తెలిసి ఏదైనా మూవబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అన్ని ఒకవేళ అమ్మేసినా వేరే వాళ్ళకి ధారాదత్తం చేసినా అసలు దేవాదాయ కమిషన్కి తెలిస్తే కదండి వీళ్ళేమైనా చర్యలు తీసుకునేది. ఎవరు తెలియజేస్తారు? ఆ ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. అందువల్ల ది ల్యాండెడ్ ప్రాపర్టీస్ షాల్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఇల్లీగల్ సేల్, మార్టిగేజ్, ఎక్స్చేంజ్ అండ్ అనాథరైజ్డ్ రిలీజ్ అండ్ లైసెన్స్ ఆఫ్ ద ఎంక్రోచ్మెంట్లను వీళ్ళు రాస్తున్నారు. ఎవరు ఎటువంటి అన్యాక్రాంతం చేయకుండా, భూములు ఎవరు ఆక్రమించుకోకుండా, అమ్ముకోవడానికి వీలు లేకుండా, తర్వాత మార్టిగేజ్ చేసుకోవడానికి వెళ్ళకుండా, వేరే వాళ్ళకి రాయడానికి వీలు లేకుండా ఉండేటటువంటి షరతులతో కూడిన దత్తత శివస్వామికి దేవాదాయ కమిషనర్ ఇస్తున్నాడట. ఏంటంటే అంతా కూడాను ఇవన్నీ చెల్లేవేనా? ఇవన్నీ నడుస్తాయా? ఎంతో చట్టవిరుద్ధత అయినటువంటి కార్యక్రమాన్ని మేము చట్టబద్ధంగా రూపొందిస్తున్నామని దేవాదాయ కమిషనరు ఈ విధంగా చెప్పడాన్ని మనం ఏ విధంగా చూడాలి? అంటే ఏదో ఒక రకంగా ఈ ప్రాపర్టీని మొత్తం ధారాదత్తం చేసేసి ఈ శివస్వామికి దత్తత పేరిట తేరగా ధారాదత్తం చేయడం తప్ప ఇంకోటి ఏమీ కనబడటం లేదు. దీని వెనకాల కొన్ని లక్షల రూపాయలు ఆల్రెడీ చేతులు మారినట్టుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయండి. మరి సుమారుగా 50 లక్షల రూపాయల
ముడుపులు దేవాదాయ కమిషనరేట్ కి కింద పనిచేసినటువంటి వాళ్ళకి కూడా ఈ దీనిలో ముట్టినట్టుగా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తు కమిషనరేట్ కే సుమారుగా 25 లక్షల రూపాయలు ముట్టాయి. ఇతర జిల్లాలో పనిచేసేటటువంటి అధికారులకి కింది స్థాయిలో దీని వెనకాల తెర వెనక తతంగా నడిపిన అందరికీ కూడా సుమారు 25 లక్షల రూపాయల వరకు ముడుపులు ముట్టాయని కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు కూడా దాఖలు అయ్యాయండి. ఈ విషయం మీద దీనిలో జరుగుతున్నటువంటి చట్టవిరుద్ధతని మొత్తం గమనించి ఆల్రెడీ ఇప్పటికే మేము ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లడం అనేది జరుగుతూ వచ్చింది. మరి అసలు ఈ క్షేత్రం చరిత్ర ఏంటి, ఈ క్షేత్రానికి సంబంధించిన విశేషత ఏమిటి అనేది మనం ఒకసారి చూస్తే కనుక ఇది మరి దక్షిణ కాశీగా పేరొందినటువంటి క్షేత్రం అంటే కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నటువంటి దేవాలయంగా ఉంది. ఇది శైవ క్షేత్రానికి ఈ రకంగా ఈ క్షేత్రాన్ని తీసుకెళ్లి అప్పచెప్పేయడం పట్ల భక్తులందరూ కూడా ఎవరికి తెలిసినా సరే అవాక్ అయిపోతున్నారు. ఏంటి మేము ఎక్కడా చూడలేదు, ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు గల లక్షల్లో ఆదాయం కలిగినటువంటి దేవస్థానాన్ని అసలు ఏ రకంగా కమిషనర్ అడాప్షన్ పేరు మీద ఇచ్చేస్తారో, అసలు అడాప్షన్ దానికి రూల్స్ ఏమున్నాయి, రెగ్యులేషన్స్ ఏమున్నాయి అంటూ కూడా అనేక రకాలైనటువంటి విషయాలు బయటికి వాళ్ళు తీసుకొస్తూ వస్తున్నారండి. మరి ఈ 45 లక్షల రూపాయల వార్షిక ఆదాయం లాస్ట్ ఇయర్ చూస్తే కనుక ఉంది. 1,60,00,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. సువిశాల ప్రాంగణం ఉంది. ఈ దేవాలయానికి సంబంధించినటువంటి వివరాలు విశేషాలు మీరు వెనకాల బ్యాక్ స్క్రీన్ మీద కూడా మీరు చూడొచ్చండి. అందువల్ల మనం 43 రిజిస్టర్ చూసాం. శివస్వామికి సంబంధించినటువంటి చరిత్ర మనం పరిశీలించాం. దేవాదాయ కమిషనర్ ఇచ్చిన సర్క్యులర్ను కూడా మనం పరిశీలించాం. అంతేకాకుండా ఇప్పుడు దీనిలో ఉండేటటువంటి చట్టవిరుద్ధత ఏమిటనేది మనం ఒకసారి ప్రశ్నించే ముందుగా సెక్షన్ 145 ఏం చెప్తుందో ఒకసారి చూద్దామండి. అందులో 145 ఏం చెప్తుంది, కమిషనర్ ఏం చెప్తున్నాడు, రెండింటికి వేరియేషన్ ఏముందనేది మనం ఒకసారి చూద్దాం. సెక్షన్ 145 ఇది ధార్మిక చట్టం, ఆంధ్రప్రదేశ్ ధార్మిక హిందూ మత ధర్మాదాయ చట్టం 1987 ఏం చెప్తుందంటే, ఏ సంస్థ గాని ధర్మాదాయము గాని దానికి ఉన్న నిధుల సహాయముతో వాటి నిర్వహణ సామర్థ్యం సాధ్యము కాదని కమిషనర్ నమ్ముటకు తగిన కారణములు ఉన్న ఎడల తనకు యోగ్యతను తోచిన విధములో షరతులకు ఆంక్షలకు లోబడి వాటి నిర్వహణ సరిగా చేయుటకు ఇతరులకు దత్తత ఇవ్వచ్చు అని ఉందండి. 145 సెక్షన్ పాయింట్ నెంబర్ 1 చెప్పేది. అయితే మేము అడిగేది ఏంటంటే, ఈ సంస్థలో ధర్మాదాయానికి ఉన్నటువంటి నిధుల సహాయంతో వాటి నిర్వహణ సాధ్యం కాదని ఇది ఆర్థికంగా దివాలా తీసేసినటువంటి దేవస్థానంగా ఏదైనా కమిషనర్ గుర్తించాడా? ఇన్ని నిధులు ఉన్నటువంటి ఈ దేవస్థానంలో నిర్వహణ సామర్థ్యం దేవాదాయ శాఖ వల్ల కాదని కమిషనర్ ఏ రకంగా అనుకున్నాడో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ ఈ కార్యక్రమ రూపంగా స్ట్రైట్ గా అడుగుతున్నాం. మీరు ఈ నిర్ణయం అంటే కమిషనర్ అటానమస్ గా ఉంటారు కాబట్టి మాకు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది, కమిషనర్ కి విశేషాధికారాలు ఉన్నాయని చెప్పుకుంటూ వస్తున్నప్పటికీ కూడా ఈ సొమ్మంతా కూడా దేవాదాయ కమిషనర్ ఈ హరిహర ముక్తేశ్వర ఆలయం ఏదైతే ఉందో కోటిలింగాల క్షేత్రానికి దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ ₹1 ఇచ్చిందైతే లేదండి. ఎంతో మంది కమిషనర్లు వచ్చారు పోయారు. ఏడీసీలు ఉన్నారు, ఆర్జేసీలు ఉన్నారు, ఏసీలు ఉన్నారు, డీసీలు ఉన్నారు. వీళ్ళెవరు ₹1 ఇవ్వరు. భక్తులు దాతలు మనలాంటి పౌరులు ఇచ్చినటువంటి డబ్బు కాబట్టి ఒక బాధ్యత గల పౌరుడిగా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మొత్తం వాస్తవాలు సమాజం ముందు ఉంచడం ముందు మా భావ్యంగా గుర్తించి ఈ విషయాన్ని సమాజం ముందు పెడుతున్నాం. ఎంతో చట్టవిరుద్ధత అయినటువంటి విషయాన్ని చట్టబద్ధంగా దేవాదాయ కమిషనర్ ప్రకటించడాన్ని ఉన్నటువంటి ఈ విషయంలో ఉన్నటువంటి చట్టవిరుద్ధత ఏంటో మరొకసారి చూద్దాం. అందువల్ల షరతులకు ఆంక్షలకు లోబడి వాటి నిర్వహణ సరిగా చేయటకు సదరు సంస్థను నిర్వహించు సామర్థ్యం కలిగి అదే ఉద్దేశం కలిగిన మరి ఇతర సంస్థతో సమ్మేళనమునకు లేక దత్తతకు ఆదేశములు ఇయ్యగా సమ్మేళనం కాబడిన లేక దత్తత చేయబడిన సంస్థ యొక్క వ్యవహారములను అట్లు తీసుకున్న సంస్థ యొక్క ట్రస్టీ నిర్వహిస్తూ భరిస్తూ ఉంటాడు అని దీనిలో రాశారండి. అంటే దత్తత ఇవ్వబడేటటువంటి ఆలయం, దత్తత తీసుకునేటటువంటి ఆలయం రెండు కూడా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో రిజిస్టర్ కాబడ్డ సంస్థలుగా ఉండాలి. అంటే ఆర్థిక స్తోమత లేనటువంటి ఏదైనా దేవాలయం ఒకవేళ ఉదాహరణకు మనం తీసుకోవాలనుకోండి, ఇప్పుడు ఈ హరిహర కోటిలింగ క్షేత్రానికి ఒకవేళ ఆర్థిక పరిస్థితి లేకపోతే దీనిని మరొక శైవ క్షేత్రం ఏదైతే సమీపంలో ఉన్నటువంటి శైవ క్షేత్రం దేనికైనా సరే యనమలకుదురు రామలింగేశ్వర స్వామి దేవస్థానం లేకపోతే విజయవాడ కనకదుర్గ గుడికి అడాప్షన్ ఇవ్వచ్చండి. ఎందుకంటే ఇప్పుడు విజయవాడలో చూడండి సివి రెడ్డి చారిటీస్ సంస్థ ఉంది, విజయవాడ కనకదుర్గ గుడికి దత్తత ఇచ్చారండి, అది అడాప్షన్ లో ఉంది.
అంటే మనుగడ లేనటువంటి సంస్థలు జీతభత్యాలకు ఇబ్బంది ఏర్పడేటటువంటి పరిస్థితి ఏమైనా ఉంటే పెద్ద సంస్థలకు వాటిని దత్తత ఇవ్వడం లేకపోతే ధారాదత్తం చేయడం, పరిపాలన సరిగా ఉండడం చూసేటటువంటి బాధ్యత గల కమిషనర్గా చేయవలసిన పనిని ఈ శివస్వామిని తీసుకొచ్చి ఎక్కడో తాళాయిపాలెంలో ఉన్నాయని అసలు ఆయన పరిస్థితి ఏంటి, ఆయన నిర్వహణ ఎలా చూడగలుగుతాడు, అసలు ఈ నిర్వహణ సామర్థ్యం ఆయనకి ఏమైనా ఉందా లేదా అంటే ఎవరైనా ఆయనకు లెటర్ పెట్టాడు కాబట్టి వీళ్ళు ఇచ్చేస్తారు అంతేనా? ఇప్పుడు నేను అడుగుతున్నానండి, తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం నాకు కావాలని అడుగుతాను, నాకు ఇచ్చేస్తారా చెప్పండి? అంటే ఎవరేం అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తుంటారా? విచక్షణ ఉండదా? పైగా 154 సెక్షన్ అడ్డం పెట్టుకుంటారా? ఈ 154 అయితే నిర్ధారిత రీతిలో అనుసరణ లేదా విలీనం స్థితిగతులకు అనుగుణంగా సంతృప్తికరంగా ఉండాలని కూడా ఈ సెక్షన్ చెప్తుంది. అంటే విషయగతంగా బయటకు వచ్చింది కాబట్టి 154 ప్రకరణం ఏదైతే ఉందో దీనిలో మొదటి పాయింట్ ఖచ్చితంగా సంతృప్తికరమైనటువంటి విధి విధానాలు ఉంటేనే దీనిని అమలు చేయాలని కూడా చెప్తూ వస్తోందండి. అట్టి సమ్మేళన లేక దత్తత జరిగిన అనంతరం ఆ సంస్థలు సెక్షన్ 6 కింద ప్రచురించబడిన ఏక సంస్థగా భావించబడి వాటి పరిపాలనా నిర్వహణ చేయబడతాయి. మీరు చాలా క్లియర్గా చూడండి, సెక్షన్ 6 కింద ప్రకటించడం అంటే దేవాదాయ శాఖలో రిజిస్టర్ కాబడడం. అంటే ఒక సంస్థ ఆర్థిక స్థోమత లేనటువంటి ఒక 6C లేకపోతే 6D మరొక సంస్థ రిజిస్టర్ అయితే రిజిస్టర్ కాబట్టి మరొక ఉన్నతమైనటువంటి ఆదాయం కలిగిన లేకపోతే ఆర్థిక భరోసా కలిగినటువంటి దేవస్థానానికి అడాప్షన్ ఇవ్వచ్చని ఇక్కడ చాలా క్లియర్గా చెప్తుందండి. 6C నుంచి 6కి ఇవ్వచ్చని చెప్తుంది. మరి ఈ తాళాయిపాలెంలో ఉన్నటువంటి ఈ శైవపీఠం ఏదైతే ఉందో, ఈ మహాపీఠం స్వామీజీకి సంబంధించిన ఈ పీఠం ఏదైతే ఉందో ఇది ఎండోమెంట్స్ ఏమైనా రిజిస్టర్ అయిందా? అసలు దీని రిజిస్ట్రేషన్ ఎక్కడుంది? దీని విధి విధానాలు ఎక్కడున్నాయి? దీని బైలాస్ ఎక్కడున్నాయి? అసలు ఈ స్వామీజీకి పరిపాలన అనుభవం ఏముంది? స్వామీజీ ధర్మప్రచారం చేసుకుంటాడండి. దేవాలయంలో పూజలతో పాటుగా పరిపాలన కూడా నడుస్తుంటుందండి. అందువల్ల పరిపాలన అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఒకవేళ వాళ్ళు భావిస్తే కనుక ఈ స్వామీజీకి పరిపాలన దక్షుడు మంచి పరిపాలన చేసే అనుభవం ఉందంటే రాజమండ్రి ఆర్జేసీ కృష్ణా జిల్లా ఏసీ ఇవ్వండి. ఇది దేవాలయాన్ని బట్టికి ఆయనకు అప్పచెప్పేయడం ఎందుకు, దారదత్తం చేయడం ఎందుకు? అంటే ఏ రకంగా తోస్తే ఆ రకంగా ఏదో ఒక నిర్ణయం మనం తీసేసుకుంటూ ఉండడం, దాని మీద ఎక్కడైనా ఆక్షేపణలు వస్తే దాని మీద చివరికి కోర్టులకు వెళ్ళి లేకపోతే దీని మీద పబ్లిక్ ఇన్వెస్టిగేషన్లు దాఖలు చేసి ఎదుర్కొనేటటువంటి విధి విధానాలుగా మాత్రమే పరిపాలన జరుగుతూ వస్తుంది తప్ప చట్టబద్ధంగా పరిపాలన జరగటం లేదు. ఇందులో పూర్తి స్థాయిలో ఈ అడాప్షన్లో చట్టవిరుద్ధత ఉందని క్లియర్గా అర్థమవుతోంది. అంతేకాకుండా మరి సబ్సెక్షన్ 3 కనుక మనం చూసినట్లయితే సబ్సెక్షన్ 3 కింద సమ్మేళనం లేక దత్తత కాబడిన సంస్థ తర్వాత అది స్వయముగా నిర్వహించుకున్న సామర్థ్యం కలిగినట్లు తెలుసుకుని పరిపాలన నిర్వహితం కొరకు సెక్షన్ 1 కింద జారీ చేయబడిన ఉత్తర్వులను ఉపసంహరించుకొనగా సదరు సంస్థ దాని నిధులతో నిర్వహణ స్వతంత్రంగా చేపడుతుంది అని ఉంది. అంటే ఇప్పుడు ఈ హరిహర కోటిలింగ క్షేత్రానికి 50 లక్షల రూపాయల ఆదాయం ఉందండి. ప్రతి సంవత్సరం ఆదాయం వస్తుంది. అంటే ఇక మీదటి ఆదాయం దేవాదాయ శాఖ పరిధిలో ఉంది కాబట్టి ఆదాయం దేవాదాయ శాఖకు వస్తుందా, శివస్వామిజీ తీసేసుకుంటాడా? రెండోది, పనిచేసే ఉద్యోగులు ఉంటారు. ఈ ఉద్యోగులందరికీ జీతాలు శివస్వామి ఇస్తాడా, ఎండోమెంట్ వాళ్ళు ఇస్తారా? దీనిలో ఉన్నటువంటి చట్టవిరుద్ధతని ప్రశ్నిస్తూ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందువల్ల దత్తత పేరిట మరి శివస్వామికి తేరగా ధారాదత్తం చేయడం అనే విషయాన్ని కనుక మనం చూస్తే కనుక తేరగా వస్తే తెల్లారులు ఊరేగారని సామెత గుర్తొస్తుందండి. అందువల్ల ఇదంతా తేరగా పట్టుకెళ్ళి 50 లక్షల రూపాయల ఆదాయం, ఓ 50 ఎకరాల భూములు, 20 కోట్ల విలువైనటువంటి ఆస్తులు, ఒక 2 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు, ఈ ఉన్నవన్నీ పట్టుకెళ్ళి శివస్వామికి ధారాదత్తం చేయవలసిన అవసరం ఏంటి? అసలు ఆయన లెటర్ పెట్టారు, ఎందుకు ఇమ్మని అడుగుతున్నారు, కారణాలు తెలియజేయవలసిన అవసరం కూడా ఉంటుంది. ఏ కారణం మీద ఇవన్నీ ఇచ్చేస్తున్నారు అనేది చెప్పకుండా సెక్షన్లో ఉండేటటువంటి యాక్ట్లో ఉండేటటువంటి సెక్షన్లు ప్రొవిజన్స్ మాత్రమే ఇక్కడ చూపిస్తూ వీటిని బట్టి మేము ఇచ్చేస్తున్నామని చెప్తున్నారు తప్ప ఇవ్వడానికి కారణాలు అయితే ఏమీ వ్యక్తం చేయకపోవడం అనేది కూడా ఈ చట్టంలో 154 సెక్షన్ నిష్పక్షపాతంగా ప్రశ్నిస్తోందని మనం ఖచ్చితంగా చెప్పాలండి. అందువల్ల అసలు దీనిలో కమిషనర్ ప్రవర్తనలో ఈ ఆదేశాలు ఇవ్వడంలో చట్టవిరుద్ధత ఏంటనేది కూడా మనం ఒకసారి ప్రశ్నిస్తే కనుక మరి ఇది వైలేషన్ ఆఫ్ సెక్షన్ 146(2) వైలేషన్ కింద ఉందండి. ద సెక్షన్ mandates that income and assets of endowments temples must be used exclusively for their development and their benefit of devotees. Transferring control of private entity controversies the stipulation
అనేది ఒకటి దీనిలో చాలా క్లియర్ గా ఉందండి. అందువల్ల భక్తులు ఇచ్చేటటువంటి డబ్బులు దేవాదాయ శాఖ పరిధిలో ఉండి దేవాలయానికి ఇస్తున్నారు తప్ప శివస్వామికి ఇవ్వడం అనేది జరగట్లేదు. కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి ఆదాయ శివస్వామి తీసుకుంటాడు కాబట్టి అది పూర్తిగా చట్టవిరుద్ధం అవుతుందంటూ కూడా ఈ సెక్షన్ చెప్తోంది. దీని మీద మరి అపీల్ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. దేవాదాయ కమిషన్ ఇచ్చిన ఈ ఉత్తర్వును ఇప్పటికే మేము గవర్నమెంట్ దగ్గర అపీల్ చేయడం అనేది జరిగిందండి. అపీల్ ప్రొవిజన్ 154(4) కూడా చెప్తోంది, బిఫోర్ మేకింగ్ ఎనీ సిగ్నిఫికెంట్ అడ్మినిస్ట్రేటివ్ చేంజ్ ద యాక్ట్ రిక్వైర్స్ అన్ అపీల్ టు ద గవర్నమెంట్. దిస్ ప్రాసెస్ హ్యాస్ బీన్ బైపాస్డ్ రిఫ్లెక్టింగ్ ప్రొసీజరల్ ఇంప్రాపర్టీ అని కూడా వస్తోంది. అంతేకాకుండా ఈ సెక్షన్ ప్రకారం ఈ దేవాలయాన్ని దత్తత ఇవ్వడానికి ప్రభుత్వ అనుమతి కూడా ఏమీ తీసుకోలేదని తెలుస్తోంది. ఎందుకంటే గవర్నమెంట్ జీవో అయితే ఇవ్వలేదు. మరి దీనికి సంబంధించినటువంటి సైటేషన్స్ కనుక మనం చూసినట్లయితే దీని మీద ఏదైనా కోర్టు జడ్జిమెంట్లు కానీ సైటేషన్స్ కానీ చట్టవిరుద్ధంగా ఉన్నాయా అనేటటువంటి విషయాన్ని కనుక మనం ప్రశ్నిస్తే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2008లో ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్, ది హైకోర్టు హెల్డ్ దట్ టెంపుల్ ప్రాపర్టీస్ మస్ట్ రిమైన్ అండర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, నో సేఫ్ గార్డ్ దేర్ శాంక్టిటీ అండ్ ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ ఇన్ మేనేజ్మెంట్ అని ఒక జడ్జిమెంట్ ఆల్రెడీ ఉందండి. ఈ జడ్జిమెంట్ అనుసరించి చూస్తే కనుక కమిషన్ ఇచ్చినటువంటి ఉత్తర్వు పూర్తిగా ఉల్లంఘనే అవుతుందని మనం చెప్పాలి. అంతేకాకుండా ఇంకా దీనిలో మనం చూసినట్టయితే కనుక ది అడాప్షన్ ఆర్డర్ ఇగ్నోర్స్ ప్రిన్సిపల్స్ లైడ్ బై అవుట్ ఆఫ్ ఇన్ ఏఏ గోపాలకృష్ణన్ వర్సెస్ కొచ్చిన్ దేవస్థానం బోర్డు 2007 వేర్ ఇన్ ద సుప్రీం కోర్టు ఎంఫైజైడ్ ప్రొటెక్టింగ్ టెంపుల్ ప్రాపర్టీస్ ఫ్రమ్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ మిస్మేనేజ్మెంట్ అనేటటువంటిది కూడా ఒక సైటేషన్ ఇక్కడ ఉందండి. ఇది సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు ఏదైతే ఉందో ఏఏ గోపాలకృష్ణన్ వర్సెస్ కొచ్చిన్ దేవస్థానం బోర్డు దీనికి సంబంధించినటువంటి తీర్పుకు కూడా విరుద్ధంగా ఉంది. అందువల్ల ఈ ఇంత చట్టవిరుద్ధత కనిపిస్తున్నప్పటికీ దీనిలో ఎక్కడ లీగల్ అడ్వైజ్ తీసుకున్నట్టుగా కూడా కనిపించట్లేదు. లీగల్ అడ్వైజ్ ఒకవేళ తీసుకున్నట్టయితే ఈ పాయింట్లన్నీ ఖచ్చితంగా దీనిలో వచ్చేవి. అందువల్ల ఈ శివస్వామి అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తికి ఈ పూర్తిగా ఈ దేవస్థానాన్ని అడాప్షన్ పేరు మీద అప్పచెప్పడం అనేది మనం చూస్తే కనుక దత్తత పేరిట తేరగా దారదత్తం చేసేస్తున్నారని అర్థమవుతోంది. అందువల్ల విస్తృతమైనటువంటి సబ్జెక్ట్ కలిగినటువంటి విషయం కాబట్టి ఇందులో ఇంకా చట్టవిరుద్ధతలు ఏమున్నాయి, చట్ట ఉల్లంఘనలు ఏమున్నాయి, దీని వెనకాల ఎటువంటి వ్యక్తులు ఎటువంటి పావులు కలపడం ద్వారా ఈ ఆస్తిని ఈ హరిహర కోటిలింగ క్షేత్రానికి ఉన్నటువంటి 47 ఎకరాల ఆస్తులు ఏవైతే ఉన్నాయో భూములు వీటిని అన్యాక్రాంతం చేయడానికి లేకపోతే వీటిని ఆక్రమించుకోవడానికి వెనకాల ఎవరెవరు ఎటువంటి పావులు పన్నుతున్నారనే సమాచారం కూడా కొంత మా దగ్గర ఉంది. గత గవర్నమెంట్ లో కూడా దీని మీద ప్రయత్నం చేసినట్టు కొన్ని ఆరోపణలు ఆల్రెడీ ఉన్నాయి, కొన్ని ఫిర్యాదులు కూడా ఇప్పటికే దేవాదాయ కమిషన్ దగ్గర ఉన్నాయి. అయినా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ సమయంలో 2001లో పెట్టినటువంటి పిటిషన్ ని 2022 సంవత్సరంలో అప్పటి అసిస్టెంట్ కమిషనర్ శాంతి రాసిన రిపోర్ట్ ని బేస్ చేసుకుని ఇప్పటికే ఆమె మీద చాలా ఎలిగేషన్లు ఉన్నాయండి. కొన్ని వందల కోట్ల రూపాయలు ఆవిడ అక్రమంగా సంపాదించుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నటువంటి ఈ సందర్భంలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నటువంటి ఆ అధికారి రాసినటువంటి రిపోర్ట్ ని పరిగణలోకి తీసుకున్నట్టుగా రెఫరెన్స్ టూల్ మనకు ఆల్రెడీ దీనిలో కనిపిస్తూ వస్తున్నాయి. అందువల్ల ఇన్ని వివాదాస్పదమైన విషయాలు గల ఈ విషయంపై మేము దేవాదాయ కమిషన్ ని ఒకటే కోరుతున్నాం. అందువల్ల ఈ సంస్థను రక్షించడానికి మీరు కూడా ప్రయత్నం చేయండి. అనేక లూప్ హోల్స్ ఉన్నటువంటి ప్రక్రియ తక్షణం ఈ దత్తత ఆపండి. శివస్వామికి తేరగా ధారదత్తం చేసేటటువంటి ప్రక్రియ మొత్తం నిలుపుదల చేయాలి. అందువల్ల ఈ తేరగా వస్తే తెల్లారులు ఊరేగేటటువంటి కార్యక్రమాన్ని రద్దు చేస్తారని ఆశిస్తున్నాం. అంతేకాకుండా ఈ విషయంలో ఉండేటటువంటి చట్టబద్ధత ఏ రకమైనటువంటి చట్ట విరుద్ధత ఉంది. అంతేకాకుండా దీని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ ఒకటి లిటిగేషన్ కూడా దాఖలు చేసేటటువంటి ఉద్దేశంతో ఇప్పటికే ఉన్న కాగితాలన్నీ మా కౌన్సిల్ ద్వారా ఇప్పటికే అడ్వకేట్ కి ఇవ్వడం అనేది జరిగింది. దీని మీద ఈ ప్రక్రియను కనుక ఆపకపోతే కనుక దీని మీద సుమారు 1-2 రోజుల్లో ఒక పబ్లిక్ ఇంట్రెస్టిగేషన్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయడం ద్వారా ఉన్నత న్యాయస్థానాలను సంప్రదిస్తూ ఈ చట్టవిరుద్ధత అయినటువంటి ప్రక్రియను ఆపేటటువంటి పరిణామం కూడా మా కౌన్సిల్ ఆఫ్ అడ్వకేట్స్ ఇప్పటికే ఆలోచిస్తున్నారు. అందువల్ల దేవాదాయ కమిషన్ ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకుని ఈ హరిహర కోటిలింగ క్షేత్రంలో ఉన్నటువంటి పనిచేసేటటువంటి ఉద్యోగులందరికీ న్యాయం జరిగేలాగా, ఆదాయం ఎటువంటి మరొక చోటికి మళ్ళీపోకుండా ఉండేలాగా ఆస్తులు సంరక్షింపబడేలాంటి నిర్ణయం కూడా తీసుకుంటారని కోరుకుంటున్నాం. ఇదే విషయానికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలతో తదుపరి కార్యక్రమాల్లో మరింతగా చర్చిద్దాం. Subscribe now and press the bell icon. Never miss an update.